హలో గైస్! చాలా మంది కామన్‌గా అడిగే క్వెషన్ ఒకేసారి చాలా స్టాక్స్ బ్రేక్‌ఔట్ అయితే అసలు ఎందులో ఎంటర్ అయితే బెస్ట్ అని. దీనికోసమే చాలా మంది ట్రేడర్స్ బుల్లిష్ క్యాండిల్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. ఇందులో అన్నిటికన్నా సేఫెస్ట్ ఉన్నదానికి హైయెస్ట్ క్యాపిటల్ అలాట్‌మెంట్ ఇస్తే బెస్ట్ అనమాట. సో, ఇందులో హైయెస్ట్ సేఫ్టీ ఉన్న ఫస్ట్ 5 చూడండి. దానికి హైయెస్ట్ క్యాపిటల్ తీసుకోవాలి. నియర్లీ 60% ఫస్ట్‌ది బుల్లిష్ ఎంగల్ఫింగ్, సెకండ్‌ది మార్నింగ్ స్టార్, థర్డ్‌ది హ్యామర్, ఫోర్త్‌ది డ్రాగన్ ఫ్లై డోజీ, ఫిఫ్త్‌ది బుల్లిష్ ఆర్డర్ బ్లాక్. వీటన్నిటికి నియర్లీ 60-70% ఆఫ్ ద క్యాపిటల్ అలాట్‌మెంట్ ఇచ్చుకుంటే చాలా బెస్ట్ అనమాట. అన్నిటికన్నా బుల్లిష్ ఎంగల్ఫింగ్ సేఫ్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీడియం సేఫ్టీ ఉన్న స్టాక్స్. వీటికి గుడ్ జోన్ ఉంటేనే ట్రేడ్ చేయాలి. ఇది కొంచెం రిస్కీ అనమాట. నియర్లీ 25% ఆఫ్ ద క్యాపిటల్ దీనికి అలాట్‌మెంట్ ఇచ్చుకుంటే బెస్ట్‌ది. ఫస్ట్‌ది పియర్సింగ్ ప్యాటర్న్, సెకండ్‌ది ట్వీజర్ బాటమ్, థర్డ్‌ది ఇన్వర్టెడ్ హ్యామర్, ఫోర్త్‌ది బుల్లిష్ మారుజ్ బోజు. వీటికి నియర్లీ 25% ఆఫ్ ద క్యాపిటల్ అలాట్‌మెంట్ ఇచ్చుకుంటే బెస్ట్. అందుకని ఎక్కువ ఇవ్వడం రిస్కీ అనమాట. వీటికి గుడ్ జోన్ ఉండాలి ట్రేడ్ చేయాలంటే. థర్డ్‌ది హై రిస్కీ ఆర్ వెరీ వీక్ ఆర్ ట్రాప్ ప్యాటర్న్స్. వీటికేంటంటే ఫస్ట్‌దొచ్చి స్మాల్ బుల్లిష్ డోజీ, సెకండ్‌ది క్యాండిల్ విత్ లాంగ్ అప్పర్ విక్, థర్డ్‌ది రాండమ్ బుల్లిష్ క్యాండిల్ ఇన్ డౌన్ ట్రెండ్. ఇవి లెస్ క్యాపిటల్ అలాట్‌మెంట్ ఇచ్చుకుంటే బెస్ట్. కానీ అన్నిటికన్నా హైయెస్ట్ సేఫ్టీ వచ్చి ఎంగల్ఫింగ్, మార్నింగ్ స్టార్ అండ్ హ్యామర్. వీటికి హైయెస్ట్ సేఫ్టీ. వీటికి నియర్లీ 60% క్యాపిటల్ ఇచ్చుకోవాలి. థాంక్ యూ. కంటెంట్ ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.